రాహుల్ గాంధీ అప్పుడప్పుడు అడపాదడపా పత్రికల్లోకి ప్రజల ముందుకు అనకూడదు, పత్రికల్లోకి వచ్చి మాట్లాడతారు. ఎలక్షన్లు వస్తే ప్రజల ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తారు, కొంత యాక్షన్ చేస్తూ ఉంటారు. దానివల్ల పెద్ద ఉపయోగం ఉందనిపించదు. సో కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన ఏమో మాట్లాడుతూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జైశంకరే పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇది క్రైమ్, ఇది అట్లెట్లు ఇస్తారు అని చెప్తా ఉన్నారు. జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి అని చెప్తా ఉన్నారు, మేము పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మేము ప్రజల మీద దాడి చేయటం లేదు, ఆర్మీ మీద దాడి చేయటం లేదు, టెర్రరిస్టు క్షేత్రాల మీద దాడి చేయబోతున్నాం మేము అని చెప్పాము మేము అని ఆయన చెప్తా ఉన్నాడు. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం తప్పు, ఇది క్రైమ్ అని ఆయన చెప్తా ఉన్నాడు రాహుల్ గాంధీ. మరి ఇది తప్ప మరి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే, ఓపెన్గా చెప్పాలంటే చాలా ఫెయిర్గానే మాట్లాడినట్టుగా ఉంది. ఎందుకంటే యుద్ధం అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి చెడ్డవాడి మీద యుద్ధం, లేదా సాధారణ ప్రజల మీద యుద్ధం. పాకిస్తాన్ ప్రజల మీద భారతదేశం యుద్ధం చేయలేదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము మీ మీద లేదా అంటే మీ ఆర్మీ మీద కావచ్చు, మీ ప్రజల మీద కావచ్చు, మీ యుద్ధం ప్రకటించలేదు, టెర్రరిస్టులు మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు, అది మీరు పోషించారు కాబట్టి ఆ టెర్రరిస్టు సమూహాలను మేము నశింపజేస్తాం, సో నాశనం చేసేస్తాం, కాబట్టి టెర్రరిస్టుల మీద మేము అటాక్ చేయబోతున్నాం అని చెప్పాము అని చెప్తున్నారు. దానిలో తప్పైతే ఏం లేదు, దానిలో క్రైమ్ యాక్టివిటీ కూడా ఏం లేదు. అంటే భారతదేశంలో ఉన్న ఈ బీజేపీ నాయకత్వం కావచ్చు, మోడీ నాయకత్వం కావచ్చు, చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో ఏది ట్రాన్స్పరెన్సీ అవసరమో ఆ ట్రాన్స్పరెంట్గానే బిహేవ్ చేస్తూ ఉంది, ఎక్కడ అవసరం లేదో అక్కడ చేయటం లేదు. డెఫినెట్గా అది గొప్ప పరిపాలన దక్షత. మరి రాహుల్ గాంధీకి ఇంకెప్పుడు పరిపాలనలోకి రాలేదు, ఆయన ఒక బాధ్యతాయుతమైన ఎంపీగా బిహేవ్ చేయటం లేదు కాబట్టి ఆయనకి ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా మాట్లాడొద్దు తెలియదు. ప్రతిదాన్ని విమర్శించాలన్న ధోరణితో చూస్తే డెఫినెట్గా విమర్శిస్తూ పోవచ్చు. మా ఆపరేషన్ సింధూర్ మీద ఆయన ఏ పార్టీ విమర్శలు చేసిండో అందరికీ తెలుసు, ఎంత గొప్ప విమర్శలు చేసిండో తెలుసు, ప్రజలకు ఎంత సపోర్ట్ చేసిండో కూడా మనకు తెలుసు. కానీ ఈరోజు సడన్గా బయటకు వచ్చేసేసి ఏం దొరికిందిరా బాబు అంటే జయశంకర్ ఇలా అన్నాడు కాబట్టి ఇది క్రైమ్, ఇలా పాకిస్తాన్కి ఇలా ఇన్ఫర్మేషన్ ఆయనే చేరవేశాడు అని చెప్తా ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఆయన ఆలోచించుకోవాలి, అలాగే ప్రజలు ఆలోచిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.